హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బియ్యంతో వడియాలు. బియ్యంతో వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక డబ్బాని తీసుకొని అందులోకి 3 గ్లాసుల వరకు రైస్ని తీసుకుంటున్నానండి. నేనైతే వడియాల కోసం రేషన్ బియ్యాన్ని ఒక 3 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంట్లో వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు. రేషన్ బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా రైస్లోకి వాటర్ వేసేసుకొని చక్కగా రైస్ని కడిగి తీసుకోండి. నేను ఇక్కడ రైస్ని కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రైస్ని కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైసు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ రైస్ని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చక్కగా 4 గంటల పాటు నానబెట్టేసుకోండి, అలాగే వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గంజును పెట్టేసుకోండి. అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 4 గంటల తర్వాత మన రైస్ అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ని వంపేసి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వాటర్ అనేది మరీ హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఓమాని యాడ్ చేసేసుకోండి. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్లోకి రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని అలాగే వదిలేయండి. మనం మామూలుగా అన్నాన్ని ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. చూస్తూ ఉండండి, లేదంటే పొంగిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇక చూడండి, వాటర్ అనేది చక్కగా వేడెక్కి మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీనిపైన మూతను పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ నేను ఇందులోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది చూడండి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైస్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటర్ అంతా ఇనికిపోయి 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇనికిపోయి చూడండి మనకి రైస్ అనేది మెత్తగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా నీరులాగా ఉంది కాబట్టి మరొకసారి మూత పెట్టుకొని మరొక 5-10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి మెత్తగా మనకి అన్నం అనేది ఉడికింది. బట్ ఇంకా కాస్త తడిగా ఉంది కదా. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మన రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కనకి దింపేసుకోండి. పక్కకి దింపేసిన తర్వాత అన్నాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి, లేదంటే చేతులు అనేవి కాలిపోతాయి కదా. ఈ విధంగా పూర్తిగా చల్లార్చిన తర్వాత నేను ఇక్కడ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి మురుకులు చేసుకునే గొట్టాన్ని తీసుకున్నానండి. అందులోకి మనం ఉడికించిన రైస్ని పెట్టేసుకోండి. అలాగే నేను స్టార్ బిల్లా పెట్టేశానండి. స్టార్ అయితే మనకి కాస్త లడ్డుగా వచ్చేస్తుంది కదా మురుకులు అనేవి. సో స్టార్ పెట్టేశాను. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రైస్ని అందులోకి పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మన వడియాలు అనేవి వాటంతట అవే చక్కగా వచ్చేస్తాయండి. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈజీగా బియ్యంతో వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా
మొత్తం పిండి మొత్తాన్ని వడియాల్లాగా ఒత్తేసుకోండి. చూడండి నేను మొత్తం అంతా ఒత్తిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను చేసిన 3 గ్లాసుల రైస్తో నాకు మొత్తం ఇవన్నీ వడియాలు అయ్యాయండి. చూడండి వీటిని ఇలాగే వదిలేయండి. ఒక 2 రోజుల పాటు చక్కగా ఎండలో ఆరబెట్టుకోండి. ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఇలా తడి అనేది లేకుండా చక్కగా ఆరబెట్టుకోండి. నేను చేసిన వడియాలు ఇలా డబ్బాలోకి నిండిపోయాయి. అలాగే ఇక్కడ పక్కన డబ్బాలోకి కూడా ఉన్నాయండి. 3 గ్లాసుల రైస్తో నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చేసాయండి. ఇప్పుడు నేను ఇలా ఆరబెట్టిన వడియాలని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మన వడియాలు కూడా చక్కగా వచ్చేస్తాయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి చాలా ఈజీగా పాపడాల్లాగా వచ్చేస్తున్నాయి. చూడండి చక్కగా వేగిపోతున్నాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే మనం సరిపడా వడియాలని ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూశారు కదండి ఇవాల్టి వీడియో. రైస్తో వడియాలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే వీటిని ఫ్రై చేసి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇస్తే పిల్లలు ఈజీగా తినేస్తారండి. చాలా చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.